కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం మళ్లీ దరఖాస్తులు కోరుతున్న తీరు సహేతుకంగా లేదని కేటీఆర్ అన్నారు. అసలు రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ఇంకెన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఒక రేషన్ కార్డు కోసం ఇంతగానం జనాన్ని పరేషాన్ చేస్తారా అని ప్రశ్నించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక చర్యలు తీసుకోకుంటే సర్వనాశనమేనని అన్నారు. ఘటనపై ఆయన స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆలయ పూజారిపై 22 మంది దుండగులు వెళ్లి దాడి చేయడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. సాయంత్రం 5:30 ఆయన వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆయన పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటన అనంతరం రాహుల్ గాంధీ రాత్రి రైలులో తమిళనాడు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతపురం జిల్లా ఒరవకొండ ప్రభుత్వ వైద్యశాలలో కోతుల స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో రోగులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం కోతులు గుంపులుగా ఆసుపత్రులకు చేరి ఆహార పదార్థాలను లాక్కుపోతున్నాయని రోగుల బంధువులు వాపోతున్నారు. ప్రధానంగా బాలింతల వార్డుల్లోకి వస్తుండటంతో చిన్నారులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని రోగుల బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిలో కోతుల బెడదను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ అన్నారు. అనకాపల్లి జిల్లా మునగపాక పోలీస్ స్టేషన్ ఆయన పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరాలపై విస్తృతంగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని ఎస్పీ తెలిపారు. రౌడీ షీటర్లు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారు ప్రస్తుతం ఏ పనులు చేస్తున్నారో గమనించాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గురుకుల బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండడం లేదని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వంటగదితో పాటు కూరగాయలను కలెక్టర్ పరిశీలించి ప్రిన్సిపల్ అసహనం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకులో పురుగులు ఉన్నాయని గమనించిన ఆయన మండిపడ్డారు. వెంటనే పాఠశాలలో శానిటేషన్ పనులు ప్రారంభించి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. విధులకు గైర్హాజరవుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కుంటపల్లికి చెందిన వ్యక్తి ఇంటి నిర్మాణ అనుమతుల కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నారు. అనుమతులు ఇచ్చేందుకు ఏఈ రమేష్ ఆ వ్యక్తిని 80,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోవడంతో ఆ దరఖాస్తును రమేష్ తిరస్కరించాడు. దాంతో బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా రమేష్ బాధితుడిని పిలిపించి మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెప్పాడు. రమేష్ బాధితుడిని పలుమార్లు తిప్పించుకొని 15,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులు రమేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివరాత్రికి చలి శివ అంటూ పోతుందని నానుడి. అంటే శివరాత్రి వరకు వాతావరణం చల్లగా ఉంటుందని అర్థం. కానీ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇంకా శివరాత్రి రానే లేదు, అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఇక ఫిబ్రవరి 2వ వారంలోనే ఎండలు ఎలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి 2 విమానాలు ఢీకొన్నాయి. అరిజోనాలోని స్కాట్స్డేల్ విమానాశ్రయంలో 2 ప్రైవేట్ జెట్లు ఢీకొన్నాయి. రన్వే 21పై బాంబర్డియర్ లియర్ జెట్ 35A ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి మరో ఎయిర్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ G200ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్పోర్టులో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సౌందర రంగరాజన్పై కొంతమంది అతివాద వ్యక్తులు దాడి చేయడం దుర్మార్గమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకులపై దాడి ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించకూడదన్నారు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితి ఇంతటి ఘోరంగా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్లిన కొందరు ఆంధ్రప్రదేశ్ వాసులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం సమీక్షించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలని సూచించారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగిస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ మెట్రో రైల్ కళ సాకారానికి తొలి అడుగు పడింది. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 90 ఎకరాల భూమిని అవసరమనే ప్రతిపాదనలు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కలెక్టర్కు తాజాగా సమర్పించారు. తొలి దశలో భాగంగా గన్నవరం నుంచి పిఎన్బిఎస్, పెనమలూరు నుంచి పిఎన్బిఎస్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ అంత భూమి అవసరమనే ప్రతిపాదనలను మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏపీ జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ సర్టిఫికేట్ ఉన్నవాళ్లే రిజర్వేషన్కు అర్హులని పేర్కొంది. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాకుంభమేళాను సందర్శించి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీంతో ప్రయాగరాజ్కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. ఎక్కడికక్కడ వాహనాలు కదలకుండా నిలిచిపోవడంతో భక్తులు గంటల కొద్దీ నడి రోడ్ల మీదనే వేచి ఉండాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మాణాలు వెలిశాయి. వీటిని అక్రమ కట్టడాలుగా గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో హైదర్సా కోట్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్ నుంచి అప్పా జంక్షన్ వరకు కూల్చివేతలు చేపట్టారు. తిరిగి ఫుట్పాత్లను ఎవరి ఆక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో అక్రమ పీడీఎస్ బియ్యం దందాను పోలీసులు ఛేదించారు. మహారాష్ట్ర ధర్మాబాద్లో అక్కడి పోలీసుల సహకారంతో బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాకేష్ మీనా తనిఖీలు నిర్వహించారు. దీంతో గోదాంలో నిల్వ ఉంచిన తెలంగాణకు చెందిన 400 క్వింటాల రేషన్ బియ్యంతో పాటు వాహనాలను సీజ్ చేసి 2 నిందితులను అరెస్టు చేశారు. మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్పై వైసీపీ నేత కొమ్మూరి కనకరావు మండిపడ్డారు. వైఎస్ విజయంకు జగన్ అన్నం కూడా పెట్టలేదని, డొక్క స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారని, ఆ విషయం విజయమ్మ తనకేమైనా ఫోన్ చేసి చెప్పారా అని ప్రశ్నించారు. అధికారం మారినప్పుడల్లా పార్టీలు మారే అలవాటున్న డొక్క వెన్నుపోట్ల గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. కనకరావు అంతేకాదు, డొక్కను రాజకీయ వ్యభిచారి అని అనాలని ఉన్నా ఆయన వయసును చూసి గౌరవిస్తున్నామని చెప్పారు. ఇకపై వైసీపీ గురించి మాట్లాడే ముందు ఆలోచించకుండా నోరు జారితే మూల్యం చెల్లించుకుంటారని కనకరావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న ధరలపై 15% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 150గా ఉన్న లైట్ బీర్ ధర ఎక్సైజ్ సుంకం కలుపుకొని 180 వరకు, స్ట్రాంగ్ బీర్ ధర 160 నుంచి 200 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉండడం, బేసిక్ ధర పెంచాలని బీర్ల కంపెనీల డిమాండ్, ధరల నిర్ణయ కమిటీ సూచన మేరకు రేట్లు పెంచినట్టు తెలుస్తుంది. భారత్ తన సొంత వృద్ధినే కాకుండా ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత ఇంధన వార్షికోత్సవాలు 2025ను వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు. 21వ శతాబ్దం భారతదేనని ప్రపంచంలో నిపుణులు చెబుతున్నారని తెలిపారు. మన ఇంధన రంగం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని, వనరులు, మేధో సంపత్తి, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రపంచ సుస్థిరతపై భారత్కు నిబద్ధత ఉందని పేర్కొన్నారు. సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి 3వ అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా నిలిచామన్నారు.